Hi friends, this is Ravi Kumar, Leo Digital Tech. Present our topic is guest posting submissions. This is one of the obvious factor in SEO. What is guest posting submissions? Guest posting in SEO is the practice of writing and publishing content on another website with the goal of building backlinks and increase brand visibility. యాక్చువల్గా గెస్ట్ పోస్టింగ్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వేరే వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒక పోస్ట్ చేస్తాం, ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే గెస్ట్ పోస్టింగ్ అంటారు. దేనికంటే మనం అది మెయిన్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి మన ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ పోస్ట్ చేసి దేనికంటే మన వెబ్సైట్ యొక్క బ్యాక్ లింక్స్ని, ట్రాఫిక్ని, అదేవిధంగా విజిబిలిటీని పెంచుకొని తర్వాత బ్రాండ్ విజిబిలిటీని పెంచుకోవడానికి ఈ గెస్ట్ పోస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజీ వేర్ యూ contribute a high quality article to another website, typically within our industry. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చేసి గెస్ట్ పోస్టింగ్ అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ ఫ్యాక్టర్కి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. డొమైన్ అథారిటీ ఉన్న హై డొమైన్ అథారిటీ ఉన్న కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్స్ డిస్ప్లే అవుతాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క కంటెంట్ని పోస్ట్ చేయటం వల్ల మన యొక్క వెబ్సైట్ యొక్క ట్రాఫిక్, బ్యాక్ లింక్స్, అంటే అదేవిధంగా విజిబిలిటీతో పాటు మన యొక్క వెబ్సైట్ యొక్క బ్రాండ్ అనేది పబ్లిష్ అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు కొన్ని వెబ్సైట్ అని చెప్పాం కదా, ఈ గెస్ట్ పోస్టింగ్ చేయడానికి సెర్చ్ ఇంజిన్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవేంటంటే కొన్ని వచ్చేసి హబ్ పోస్ట్, అవుట్ బ్రెయిన్, సెమ్రస్, స్మాషింగ్ మ్యాగజైన్, క్రియేట్లీ, ఈ రిలేటెడ్ వెబ్సైట్స్. ఇవన్నీ ఏంటంటే హై డొమైన్ అథారిటీ కలిగిన వెబ్సైట్స్. వీటిలో మనం మన ఆర్టికల్స్ని పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే గెస్ట్ పోస్టింగ్ అంటే ఏం లేదు, మన వెబ్సైట్లో కాకుండా వేరే వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆర్టికల్ పోస్ట్ చేయడం అనేది గెస్ట్ పోస్టింగ్ అంటారు. ఇలా హై అథారిటీ ఉన్న డొమైన్లో మనం ఈ ఆర్టికల్ పోస్ట్ కానీ బ్లాగ్ పోస్ట్ కానీ చేయటం వల్ల మన వెబ్సైట్ యొక్క డొమైన్కి కూడా హై అథారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యి, బ్యాక్ లింక్స్, ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యి సెర్చ్ ఇంజిన్లో టాప్ ర్యాంక్లో రావడానికి యూజ్ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే మనం కంటెంట్ అనేది దానికి మంచి కంటెంట్ అనేది మనకి ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలి. ఆ కంటెంట్ని బేస్ చేసుకొని మన వెబ్సైట్లోకి రావటం వల్ల మన వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ అనేవి ఏంటంటే వాటికి సబ్ టాపిక్స్ కానీ, కంటెంట్ కానీ, వాటిలో కీవర్డ్స్ కానీ, అదేవిధంగా కరెంట్ ఇష్యూస్ మీద, అలాగే పబ్లిక్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ మీద, అలా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని యూజ్ చేసి ఆర్టికల్స్ని రాయటం వల్ల ఏంటంటే అది అనేది మా రికగ్నైజ్ అనేది తొందరగా అవుతుంది. విజిబిలిటీ పెరుగుతుంది, బ్యాక్ లింక్స్ ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా మన యొక్క వెబ్సైట్ యొక్క బ్రాండ్ అనేది విజిబిలిటీ అవుతుంది. ఇది మెయిన్, ఇదొక
గెస్ట్ పోస్టింగ్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషను అనేది ఇది. మనం చెప్పుకున్నట్టు గెస్ట్ పోస్టింగ్ అంటే ఏం లేదు, మనం మన వెబ్సైట్లో కాకుండా వేరే వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్టికల్స్ని పోస్ట్ చేయటం అనేది గెస్ట్ పోస్టింగ్ అంటారు. ఈ గెస్ట్ పోస్టింగ్ కోసం వెబ్సైట్లో కొన్ని డొమైన్ అథారిటీ కలిగిన వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మన ఆర్టికల్ అనేది పోస్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే మన వెబ్సైట్కి కూడా డొమైన్ అథారిటీ, తర్వాత ట్రాఫిక్, బ్యాక్ లింక్స్, బ్రాండ్ నేము ఇలా పెరగడం వల్ల సెర్చ్ ఎస్ఈఓ ఈజీగా తొందరగా అవుతుంది. దానివల్ల సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు హైయర్ లెవెల్ ర్యాంక్లో మన వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద గెస్ట్ పోస్టింగ్. ఓకే, రవికుమార్, లియోస్ డిజిటల్ టెక్. థ్యాంక్ యూ.